నా నిర్ణయానికి సుభద్ర ఎప్పుడూ అడ్డు చెప్పదు. తను ఖచ్చితంగా ఇందుకు ఒప్పుకుంటుంది. ఆ విషయంలో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకంతగా కావాలంటే సుభద్రతో నేను మాట్లాడతాను. భలేవారే, మీ అన్నా చెల్లెళ్ళు ఒకే మాట మీద ఉంటారని మాకు తెలీదా? ఒక మాట చెబితే బాగుంటుందని అలా అన్నానంతే. వస్తాం హరిబాబు. మంచిది. దేవ్, మన ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ నెక్స్ట్ మంత్ అమౌంట్ కోట్ చేసిందిరా. ఎంత? ఎప్పుడు చేసే పేమెంట్ కన్నా ఓ 10% ఎక్కువ. 10% ఇంక్రీజ్ చేస్తే ఎలా? ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అసలు బిజినెస్ జరగడమే గగనం అయిపోయింది కదా. అదే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి పిలిచి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలా చేస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. ఇప్పుడు అంతకన్నా మనకు వేరే దారేం లేదు కదా సుభద్ర. ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఫ్యాక్టరీ వ్యవహారాలు చూడకుండా ఇంట్లో కూర్చొని ఎదుటివాడిని దెబ్బతీయడం కాదు. ఏంటి నోరు లేస్తుంది? ఈ వయసులో బరువు లేపలేడు కదా అల్లుడు, అందుకని. నువ్వు చెప్పు సుభద్ర. మనకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి ఫోన్ చేసి మీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పండి. అసైన్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే వాడు సప్లై ఆపేస్తాడు. అప్పుడు నష్టపోయేది మనమే. ఏం నష్టపోము. రా మెటీరియల్ డైరెక్ట్గా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతున్నాయని ఒక ఫాల్స్ స్టేట్మెంట్ని వాళ్ళకి రిలీజ్ చేద్దాం. అదే నిజం అనుకొని వాళ్లే మన దగ్గరికి కాళ్ళ బేరానికి వస్తారు. ఎలా ఉంది? వావ్, సూపర్. విన్నావా? ఇది ప్లాన్ అంటే. నీ ఇన్నేళ్ల జీవితంలో ఇలాంటి ప్లాన్ ఎప్పుడైనా వేసావా? అదెలా కుదురుతుంది అల్లుడు? ఈ ఇంట్లో పెళ్ళాల డామినేషన్ కదా. థ్యాంక్ యూ సుభద్ర. టైంకి మంచి ఉపాయం చెప్పి ఫ్యాక్టరీని నష్టాల నుంచి సేవ్ చేసావు. సుభద్ర ఇచ్చిన ఐడియా వల్ల మన ఫ్యాక్టరీకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 10%. అయితే ఆ 10% మాకే ఖర్చు పెట్టాలి. ఏంటి మీకా? అవును, మాకే. మా వల్లే కదా మీకు డబ్బు సేవ్ అయింది. మీ వల్ల కాదు, సుభద్ర వల్ల. మేమిద్దరం ఒకటే బావగారు. మా కోసం ఖర్చు పెట్టాల్సిందే. సరే, అలాగే పెడతాం. ఏం కావాలేంటి? సుభద్ర, చీరలు అడుగుదామా? అక్క, చిన్న చిన్న కోరికలు కోరుతావేంటి? అయితే పెద్ద చీరలు తెమ్మందాం. చీరలు కాదక్క, ఏదైనా వాల్యుబుల్ గిఫ్ట్ అడుగు. ఇవాళ అవుతుందా? వదినా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? అందరం కలిసి ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్దాం. హా, సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఓకే, అవుటింగ్ అయితే నాకు ఓకే. అమ్మా, సుభద్ర 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 ఏమైంది? అమ్మా సుభద్ర, సుభద్ర, సుభద్ర సుభద్ర సుభద్ర, అమ్మా సుభద్ర, సుభద్ర ఏమైంది? సుభద్ర సుభద్ర ఏమైంది? ఏమైంది? సుభద్ర సుభద్ర సుభద్ర
సుభద్ర అనయ్య డాక్టర్ కాల్ చేయనయ్య. అలాగే. సుభద్ర 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 హలో డాక్టర్. సుభద్ర, అమ్మా సుభద్ర, ఏమైందండి? ఏమైంది? సుభద్ర, 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 సుభద్రకి ఏమైంది? సుభద్ర నొప్పులతో ఇబ్బంది పడుతుంది. నేను వెంటనే వెళ్ళి చూసొస్తాను. ఆగండి. ఏంటి, సుభద్రకి డెలివరీ అయినట్టు ఏమైనా కలగన్నారా? మీ చెల్లికి ఆడపిల్ల పుట్టడానికి ఇంకా చాలా టైం ఉంది, కంగారు పడకండి. అదిక శిరీష, సుభద్ర. అబ్బా, సుభద్రకేం కాదని చెప్తున్నాను కదా, వదిలేయండి. 24 గంటలు తన గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇదిగో కలలు ఇలాంటివే వస్తాయి. లే శిరీష, నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది. ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కుంటాను. ఇది మరీ బాగుందండి. మీరేమైనా మీ చెల్లిని అండమానికి ఐలాండ్కి పంపించారా? అత్తారింటికే కదా వెళ్ళింది. సుభద్రని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అక్కడ చాలా మంది ఉన్నారు. సుభద్రని చూడక ఎన్నో ఏళ్లైనట్టు మాట్లాడుతున్నారేంటి? తను వెళ్ళింది ఉదయమే కదా. అదిగోండి, సుభద్రని డ్రాప్ చేసి సింహ కూడా వచ్చేశాడు. సింహ, సుభద్రను జాగ్రత్తగా దిగబెట్టావా? జాగ్రత్తగా తీసుకెళ్ళానన్నా. సుభద్రమ్మని ఇంట్లో అప్పచెప్పే వచ్చాను. ఈరోజు అక్కడే ఉండకపోయావా? సుభద్ర కాస్త ధైర్యంగా ఉండేది. నువ్వే కదన్నా పొలంలో పనుంది త్వరగా రా అన్నావు. అసలేమైందండి మీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? హరి ఏంటి నా కూతురు మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నాడు? అక్కడున్న దేవ్ ఆస్తిని కూడా దాన ధర్మాలకు తగలేయాలని ప్లాన్ చేస్తున్నాడా ఏంటి? నా ప్రాణం పోయినా అది జరగనివ్వను. వీలైనంత త్వరలో ఒకరు పేరు చెప్తే ఇంకొకరు కత్తులు రువ్వుకునేలా చేస్తాను. ఇంత సడన్గా నొప్పులు రావడం ఏంటి? అప్పుడే డెలివరీ అవుతుందా ఏంటి? అవి డెలివరీ పెయిన్స్ కావు మావయ్య. కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ అయినా, ఎక్కువ సంతోషపడినా అలాంటి పెయిన్స్ వస్తాయి. ఇదే ఊపులో నొప్పులు ఎక్కువైపోయి కడుపులో బిడ్డ కడుపులోనే సమాధైపోతే బాగుండు. బావా, అది మెదడా చెదలు పట్టిన బెరడా? అరే, ఒక్క మంచి ఆలోచన కూడా చేయవా? ఎందుకు చేయాలరా? ఈ సుభద్ర వల్ల గౌరి విధవరాలైంది. నా భార్య నాకు దూరం అయింది. అలాంటి మనిషి గురించి మంచిగా ఎందుకు ఆలోచించాలి? ఎక్కడో చదివినట్టు గుర్తు బావా. మనం అనుకున్నది ఎంతకీ అవ్వకపోతే, ఏదైతే జరగకూడదో అదే జరగాలని కోరుకుంటే, మనం అనుకున్నది ఎలాగూ జరగదు కాబట్టి దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఏంటి, అర్థం కాలేదా? ఇప్పుడు సుభద్ర హరికృష్ణ విడిపోవాలని మనం గట్టిగా కోరుకుంటున్నాం కాబట్టి అదేమో జరగట్లేదు. అదే వాళ్ళు కలిసి ఉండాలని, కలకాలం బాగుండాలని కోరుకున్నాం అనుకో, ఖచ్చితంగా జరుగుతుంది. అరే, వాళ్ళు విడిపోవచ్చు కూడా. ఎలా ఉంది నా ప్లాను? పూనా, డాక్టర్, ఏం ప్రమాదం లేదు కదా? ఆ మాట నన్ను కాదు దేవ్, సుభద్ర గారినే అడుగు. ఏంటి సుభద్ర గారు, మీ కండిషన్ ఏంటో దేవ్కి మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అసలు మీ ఆరోగ్యం గురించి
మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కాస్తైనా జాగ్రత్త ఉందా మీకు? మీ కండిషన్ ఏమీ బాగాలేదు. ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు. ఏ విషయానికి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పాను కదా. అయినా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? మీరు కూడా ఒక డాక్టరే కదా. ఎంతో మంది పేషెంట్స్కి చెప్పుంటారు కదా. అన్నీ తెలిసిన మీరే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఐఎమ్ సారీ సుభద్ర గారు. ఐఎమ్ టోటలీ అప్సెట్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు సుభద్ర ఇప్పటికి బాగానే ఉంది, కానీ ఇదే రిపీట్ అయితే మాత్రం మీ బేబీ సేఫ్గా భూమి మీదకి వస్తుందని గ్యారంటీ లేదు. ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి. వస్తాను. బావా, ఎరా డాక్టర్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది బావా. ఏం చెప్పింది? ఏదైనా సీరియసా, జనరల్ పెయిన్సేనా? మామూలు నొప్పులే అంట బావా. కాకపోతే ఇదే రిపీట్ అయితే మాత్రం కష్టమట. అయితే ఇంకోసారి ఇలాంటి నొప్పులు వస్తే బిడ్డ భూమి మీదకి రాదన్నమాట. అదేగా మరి చెప్పేది. అయితే ఓ పని చేద్దాం, సుభద్రను బాగా టెన్షన్ పెడదాం. అప్పుడు స్ట్రెస్ ఎక్కువై మళ్ళీ నొప్పులు వస్తాయి. అప్పుడు బిడ్డ కడుపులోనే కనుమూస్తుంది. అప్పుడు గాని అల్లుడు నా కాళ్ళు చేతులు విరగొట్టి ఓ మూల కూర్చోబెట్టడు. ఇదిగో అల్లుడికి అసలే ఆవేశం ఎక్కువ. గతం మర్చిపోయావు బావా. అవును మావయ్య, ఇప్పుడు సుభద్ర విషయంలో మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది మన మెడకి చుట్టుకుంటుంది. దేవ్ ఒక్కడే కాదు, ఆ హరికృష్ణ కూడా మన మీదకి దూసుకొస్తాడు. వాళ్ళని ఎదిరించడం మన వల్ల కాదు. ఇప్పుడు మనకేదైనా ఉపాయం చెప్పి ఆదుకోవడానికి చింతామణి గారు కూడా లేరు. కొంతకాలం మనం సైలెంట్గా ఉండడం మంచిది. అదేనమ్మా, ఇంకెంతకాలం అని. ఆ సుభద్రని హరికృష్ణని ఎదిరించాలని, వాళ్ళని ఓడించాలని, మనకి జరిగిన నష్టానికి వాళ్ళు శిక్ష అనుభవించాలని చేసిన ప్రతి ప్రయత్నం వృధా అయిపోయింది. వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? బావా, ఇవన్నీ అయ్యే పనులు కావు గాని నా మాట విను. వాళ్ళు బాగుండాలి అని కోరుకో. ఆ కోరికే వాళ్ళని అంతం చేస్తుంది. రేయ్, అసలే చిరాగ్గా ఉన్నాను. పిచ్చి పిచ్చి సలహాలిచ్చి కోపం తెప్పించుకో. ఓకే, నీ ఇష్టం. భయమేస్తుంది సుభద్ర. నీ ప్రవర్తన, నీ పరిస్థితి చూస్తుంటే నా బిడ్డ నాకు దక్కకుండా పోతుందేమో అని భయమేస్తుంది. దేవ్, నిన్ను ఆపే ధైర్యం నాకు లేదు. నీకు ఎంత చెప్పినా వినే ఓపిక నీకు లేదు. ఇదిలాగే కంటిన్యూ అయితే వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం మనిద్దరికీ ఉండదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అలాంటిదేం జరగదు. నువ్వు డాక్టర్ అయ్యుండొచ్చు సుభద్ర, కానీ దేవుడివి కాదు. అన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. అన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు. నీకు కానీ నీ కడుపులోని బిడ్డకు కానీ ఏదైనా జరగకూడనిది జరిగితే అది చూసి తట్టుకునే ధైర్యం ఈ గుండెకి లేదు.
మన పెళ్ళయ్యి ఇంతకాలమైనా నా మాట సరిగ్గా ఎప్పుడూ వినలేదు. దానికి కూడా నాకేం బాధ లేదు. కానీ ఈ ఒక్కసారికైనా విను. దయచేసి ఎక్కడికి వెళ్ళకు. జాగ్రత్తగా ఉండు. నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గరికే తీసుకొస్తాను. నువ్వు మాత్రం అడుగు బయట పెట్టకు సుభద్ర. ఐమ్ సారీ దేవ్. నా వల్ల నువ్వు ఇంత బాధపడాల్సి వస్తుంది. నువ్వు చెప్పినట్టే వింటాను. ఇంట్లోనే ఉంటాను. తులసి, ఇప్పుడు ఏమైందని అలా కాలుగాలని పిల్లలా తిరుగుతున్నావు? ఒక పక్క సుభద్రకి అర్ధాంతరంగా నొప్పులొచ్చాయి. ఏమవుతుందో ఏంటోనని నేను కంగారు పడుతుంటే ఏమైంది అని అంటారేంటండి? ఏం కాలేదు కదా? ఏమైనా అయితే మన దురదృష్టమో ఏమో, మనకి పిల్లలు పుట్టకుండా చేశాడా భగవంతుడు. ఇంతకాలానికి సుభద్ర కడుపు పండి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ పుట్టబోయే పిల్లలోనే నా పిల్లల్ని చూసుకుందామని ఆశపడుతున్నాను. ఇలా సుభద్రకి నొప్పులొస్తే కంగారు పడకుండా ఎలా ఉంటాను? తులసి, నీ బాధ నాకు అర్థమైంది. అయినా మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? బంధువులే రాబందులయ్యి సుభద్ర జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి రాక్షసుల్ని ఇంట్లోనే పెట్టుకుని సుభద్ర మాత్రం ప్రశాంతంగా ఎలా ఉంటుంది? మొన్నటిదాకా సుభద్ర జీవితం నాశనం చేయాలని మా అమ్మ ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని పుణుకుపుచ్చుకుని గౌరీ తయారైంది. వాళ్ళనేమీ అనలేదు. వాళ్ళు చేసే పనులు చూస్తూనూ ఉండలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తను టెన్షన్ పడకుండా ఉండమంటే మాత్రం సుభద్ర రిలాక్స్డ్గా ఎలా ఉంటుంది? అందుకని సుభద్రను అలాగే గాలి కొదిలేద్దామా? అన్నీ తెలిసినా ఇది ఇలాగే కొనసాగితే సుభద్రకు పుట్టబోయే బిడ్డ జీవితం నాశనమవుతుందని తెలిసినా మనకివి పట్టనట్టు, మనకెలాంటి సంబంధం లేనట్టు చేతులు ముడుచుకుని కూర్చుందామా? నా ఉద్దేశం అది కాదు తులసి. ఇప్పుడు ఏం చేద్దామని? ఈ విషయం సుభద్ర వాళ్ళ అన్నయ్యకి చెప్పేద్దామండి. ఏంటి తులసి నువ్వనేది? అవునండి, ఇలాంటి టైంలో పుట్టింటి వాళ్ళు పక్కనే ఉంటే సుభద్రకి కాస్త ధైర్యంగా ఉంటుంది. వెంటనే సుభద్ర కండిషన్ బాలేదని హరి అన్నయ్యకి చెప్పేద్దాం. అక్కర్లేదు. ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదురా, ఒక మాట వాళ్ళకి చెప్పడంలో తప్పేముంది? తప్పే అన్నయ్య. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా సుభద్రకి సడన్ గా పెయిన్స్ వచ్చి తన ఆరోగ్యం బాలేదు అంటే వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చి అన్నిటినీ సాల్వ్ చేస్తాడా? సుభద్ర ఆరోగ్యాన్ని కుదుట పడేలా చేస్తాడా? సుభద్ర నా భార్య. తనకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను చూసుకుంటాను. అలా అంటావేంటి దేవ్? హరి అన్నయ్య ఇక్కడికి రావడం వల్ల నీకేంటి నష్టం? నష్టపోయేది నేనే వదినా. సుభద్రకి వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ప్రేమో మీకు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నా చెల్లెలికి ఏమైంది, నా చెల్లెలికి ఏమైంది అంటూ ఇక్కడికొచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేస్తాడు. అది చూసి సుభద్ర కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇవాళ జరిగిందే రిపీట్ అవుతుంది. సుభద్ర హెల్త్ పూర్తిగా చెడిపోతుంది. అందుకే బావగారికి ఇక్కడ జరిగిందేది తెలియడానికి వీల్లేదంటున్నాను. అవును, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడి కాక ఇంకెక్కడుంటాను? నువ్వే కదా బయటికి వెళ్ళొద్దు అన్నావు. కిందికొచ్చావు. ఇది మరీ బాగుంది. ఏదో అంటువ్యాధి వచ్చిందల్లా పూర్తిగా గదిలోనే ఉండమంటావా ఏంటి? అది కాదు సుభద్ర, నువ్వు ముందెలా వచ్చి కూర్చో. కూర్చో. సుభద్ర, డాక్టర్ గారు చెప్పారు కదా నువ్వెక్కడికి కదలకూడదని. నేనేమి ఇవాళో రేపో డెలివరీకి రెడీగా ఉన్న పేషెంట్ని కాదు. దానికి ఇంకా చాలా టైం ఉంది.
ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కాస్త అటు ఇటు తిరుగుతూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. నాకవన్నీ ఏమీ తెలీదు. నువ్వు ఏం పని చేయడానికి వీల్లేదు. నీకు కావాల్సిన టీ, టిఫిన్ అన్నీ నీ బెడ్ దగ్గరికే వస్తాయి. హ్యాపీగా తిని రిలాక్స్గా రెస్ట్ తీసుకో. అలా చేస్తే వారం తిరిగేసరికల్లా వరి బస్తాలా తయారవుతాను. నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు. నా బిడ్డ ఈ భూమి మీదకి వచ్చేంత వరకు నేను చెప్పినట్టు విను, నేను పెట్టింది తిను. ఏంటి మాటకి ముందొకసారి మాటకి వెనకొకసారి బిడ్డ భూమి మీదకి వచ్చేంత వరకే అంటున్నావు? నీకు నా మీద కన్నా పుట్టబోయే బిడ్డ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. నీకు నాకన్నా మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం కదా అని నేను ఎప్పుడైనా అన్నానా? నాకు నువ్వెంత ఇష్టమో పుట్టబోయే మన బేబీ అన్న కూడా అంతే ఇష్టం. నాకు నీలో వ్యత్యాసాలేముండవు. మంచిది. అమ్మో అమ్మో అమ్మో, అరటి తోటలా అటు ఇటు ఊగుతూ మౌనంగా ఉంటే అమాయకుడు అనుకున్నాను. ఇలాంటి వాణ్ణి ఊరికి వదిలిపెట్టకూడదే. పద, ముందే విషయం మీ అన్నయ్యతో చెప్పి ఊర్లో పంచాయతీ పెట్టిద్దాం. గుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తే గాని అల్లుడికి బుద్ధి రాదు. పద. ఏం అక్కర్లేదు. బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందని దేవు నీతో అంత దారుణంగా ప్రవర్తించాక కూడా అక్కర్లేదంటావేంటే? అన్నయ్యకి ఈ విషయాలన్నీ తెలుసు. ఏంటి, హరికి తెలుసా? తెలిసి కూడా మౌనంగా ఎందుకు ఊరుకున్నాడు? అప్పుడే వెళ్ళి దేవ్ గొంతు పట్టుకుని నిలదీయాలి కదా. ఏంటి నిలదీసేది? అక్కడ భావనేదైనా చేస్తే బాధపడేది అక్కే. సుభద్ర బాధపడుతుందని నీ జీవితం ఎలా పోయినా పట్టనట్టుంటాడా? ఒక చెల్లెలు పన్నీరు, ఇంకో చెల్లెలు గన్నేరా? ఇలాంటి విషయాలు ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. నా మాట విని పూజారికి ఫోన్ చేయి. అర్చన, ఏంటిదంతా? ఏ ప్లాన్ వేస్తావో నాకు తెలీదు. సుభద్ర హరికృష్ణలు శాశ్వతంగా విడిపోవాలి. అదంతా నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను.